తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ యొక్క కార్యక్రమాల్లో సక్సెస్ సాధిస్తారు. అది ఏ రంగంలో ఉన్నవారైనా సరే, మీరు ఏ కార్యక్రమం చేపడితే కనుక ఆ కార్యక్రమం సక్సెస్ సాధిస్తారు. అయితే సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. గతంలో శత్రువులు కూడా మీకు ఈరోజు మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తోంది. అందరికీ మీరంటే గౌరవం పెరిగి, మీరంటే మంచి అభిప్రాయం కనబడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఆసక్తి పెడతారు. దాన ధర్మాలు మీకు తెలియకుండానే చేసే పరిస్థితి ఈ రోజు ఉంది. అయితే మీరు అనుకున్నది సాధించే వరకు ఈరోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, ఈరోజు మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తారు. కాలం కూడా మీకు అనుకూలంగా ఉండబోతోంది. అయితే రాబడి మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా అందే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు మీ యొక్క సంస్థల మీద దృష్టి పెట్టకపోతే, మీ కింది ఉద్యోగస్తులు కావచ్చు, లేదా అంటే మరి ఏ ఇతర డిపార్ట్మెంట్ నుంచైనా మీకు అనుకోని ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క విధులను అంటే మీ డ్యూటీస్ చాలా హుషారుగా చేస్తారు. మీ పై అధికారుల మన్నన, గౌరవము పొందే అవకాశంతో పాటుగా ఒక ఆహ్, గిఫ్ట్ కూడా మీకు వారు ఇవ్వబోతుంటారనమాట. అయితే పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు విదేశాలు వెళ్ళాలి అన్న మీ ప్రోగ్రాము క్యాన్సిల్ అయ్యే అవకాశం కనబడుతోంది. దానికి తగిన ఏర్పాట్లు తదుపరి రోజు ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు అన్ని విధాల సక్సెస్ ఉంటుంది. విదేశాలు వెళ్ళడానికి కానీ, ఇక్కడ చదువుకోవడానికి కానీ, మీరు ఏది తలపెట్టినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రణాళికలు వేసుకోండి. మహిళలకు నూతనోత్సాహం ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. స్థిరచరాస్తులు కొనుగోలు చేస్తారు. పుట్టింటి తరపు నుంచి గానీ, మేనమామ తరపు నుంచి గానీ ఏదైనా ఆస్తి మీకు కలిసొచ్చే అవకాశము ఆకస్మికంగా గోచరిస్తోంది. అయితే మీకు అనుకూలమైన రంగులు ఎరుపు రంగు, గోధుమ రంగు. మీకు ప్రతికూలతని ఇచ్చే రంగు గులాబీ రంగు కాబట్టి, ఈ గులాబీ రంగు వస్త్రాన్ని ఈరోజు అస్సలు ధరించకండి. మీకు చెప్పదగిన దైవారాధన దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. కుదరదు, మాకు దగ్గరలో లేదు అని అనుకున్న వాళ్ళు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని తప్పనిసరిగా పారాయణ చేసుకోండి. దీనితో పాటుగా గురు చరిత్రను ఈరోజు ప్రారంభించి 7 రోజుల్లోనూ పారాయణ ఉంటుంది కదా! 7 రోజులో, 11 రోజులో మీ యథాశక్తి తక్కువ కాలంలో కనుక పూర్తి చేసుకున్నట్టయితే మీకు చిరకాలంగా ఉండే సమస్య ఏదైనా ఉంటే కనుక అది తీరిపోయే పరిస్థితి ఈ రాశిలో ఉండేవారికి ఈ పరిహారంతో గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి రుణ ప్రయత్నాలు విపరీతంగా చేస్తారు. రుణాలు వస్తాయి కానీ రుణాల మీద రుణాలు, రుణాల మీద రుణాలు పరంపరగా వెళ్ళిపోతాయి. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవహారాలు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక అవి నిరాశని మిగులుస్తాయి. మానసిక వ్యధకి గురి చేస్తాయి కాబట్టి ఈరోజు ఎటువంటి కొత్త వ్యవహారాలు కానీ, నిర్ణయాలు కానీ, లేదా ఏదైనా సలహాలు కానీ ఇలాంటివేమీ పాటించకండి. అంత మంచిగా లేదు. ఇంటా బయట కూడా మీకు సమస్యలు పెరిగి తలనొప్పి వ్యవహారంగా మారుతుంది కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు చేయకండి. సన్నిహితులతో మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం కనబడుతోంది. వారితో జాగ్రత్తగా మెలిగే ప్రయత్నం చేయండి. అయితే గృహ వాహనాలు కొనుగోలు చేయడానికి ఎవరైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే కనుక ఈ రోజు కలిసి వస్తుంది. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యపరంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అది మీ అంతట మీరు చేసుకున్న తప్పిదమా? లేదా మీ కింది అధికారులు చేసిన తప్పిదమా? లేదు అంటే మీ ప్రత్యర్థులు మీ మీద చేసే తప్పా? అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఏ ప్రయత్నాలు చేయకండి. ఈ రోజుని స్తబ్దుగా అలా కాలం గడిపినట్టు గడిపేసేయండి. అయితే ఉద్యోగస్తులకు స్థాన మార్పులు కనబడుతున్నాయి. అది వేరే ఊరికి వెళ్ళడమా? లేతే ఉన్న ఇంటర్నల్‌గా ట్రాన్స్‌ఫర్సా? లేదంటే ఇంకొక ఉద్యోగానికి వెళ్ళడమా? ఇలాగ ఏదో ఒక స్థానాన్ని మాత్రం మీరు మారే పరిస్థితి గోచరిస్తోంది. పారిశ్రామిక, సాంకేతిక వర్గాల వాళ్ళకి విదేశీ పర్యటనలు అంటే మీరు గతంలో ఏదైనా ఆహ్, ప విదేశం వెళ్ళాలనో, లేదా ఏదైనా ఒక ప్లాన్ వేసుకోవడము, దానికి సంబంధించిన టికెట్లు కొనుక్కోవడము, అన్ని ఏర్పాట్లు అయిపోయి, ఈరోజు ఒక్కసారి వాయిదా పడిపోవడమో, క్యాన్సిల్ అవ్వడమో జరిగే అవకాశం కనబడుతోంది. మళ్ళా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏదైనా ఉన్నాయి అంటే కనుక తదుపరికి ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులు మీ యొక్క అంచనాలలో పొరపాట్లుంటాయి. జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోండి. మహిళలకు కుటుంబంలో చిరాకులు, మనోవ్యాధి, అనారోగ్య సూచనలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు గోధుమ రంగు. దీనితో పాటుగా ఆకుపచ్చ రంగు కలిసొస్తుంది. మీకు పనికిరాని రంగు అంటే అనుకూలం లేని రంగు గులాబీ రంగు కాబట్టి ఈ రంగు వస్త్రాన్ని ఈ రంగంలో ఉన్నవారు ఎవ్వరూ
ఈ రోజు ధరించకండి. మీరు నెగెటివ్‌నే ఎక్కువగా తీసుకునే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన దైవారాధన మేధా దక్షిణామూర్తి వారి స్తోత్రాన్ని తప్పనిసరిగా ఒకసారైనా చదవండి. లేదా వారి యొక్క మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేస్తే కనుక ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ పోయే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారీత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కొత్త వారు కదా అని చెప్పి గోప్యతను మీరు వారి దగ్గర వ్యక్తపరచకండి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలు ఇలాంటివి దర్శనం చేసుకునే అవకాశం కనబడుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వెళ్లకుండా ఏదైనా మీ యథాశక్తి తీసుకొని అక్కడ స్వాములకో లేదా దేవాలయాల్లోనో సమర్పించే ప్రయత్నం చేయండి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. దీంతో పాటు మీ యొక్క పట్టుదల, కృషిని చూసి మీ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయే రీతిలో ఈ రోజు మీరు వ్యవహారం చేస్తారు. అయితే ఒక సమాచారం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అది ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. అయితే ఆదాయంలో అంటే గతంలో మీరు ఏదైనా ఆదాయం కొరకు ఇబ్బంది పడి ఉంటే కనుక ఆ ఇబ్బందులు తీరిపోయి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఈ రోజు కనబడుతోంది. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు విపరీతంగా లాభాలు వస్తాయి. మీరు గతంలో అనుకోవచ్చు ఏదోలే అన్నట్టుగా చేసిన వ్యాపారం కూడా ఈ రోజు మంచి లాభాలు తెచ్చిపెట్టడము, ఆలవోకగా మీరు చేసిన పెట్టుబడులు విపరీతమైన లాభాలు రావడము, ఇలా మీరు గతంలో ఏదో క్యాజువల్గా చేసిన వాటికి ఈ రోజు లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశము, తద్వారా మీరు సంతోషపడే అవకాశము ఈ రోజు కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు మీ యొక్క ఆశలు, కలలు ఈ రోజు నెరవేరుతాయి. క్రీడాకారులకు, చిత్ర పరిశ్రమలకు మంచి విశేషంగా ఉండబోతోంది. మీరు ఊహించని ఫలితాలు, దాంతోపాటు పారితోషికాలు, అవకాశాలు, మీకు గౌరవాలు, సన్మానాలు పెరగడము, నిర్మాతలకు విశేషమైన చిన్న సినిమా అయినా కానీ, చిన్న టీవీ సీరియల్ కానీ, ఏదైనా చిన్నదైనా కానీ అది ఊహించని పేరు రావడము, లాభాలు రావడము జరుగుతుంది. అలాగే డైరెక్టర్లకు కూడా చిన్న ప్రాజెక్ట్ అనే తీసుకుంటారు. అది పెద్ద ప్రాజెక్టుగా విశేషంగా ప్రజల్లోకి ఆదరణకు దక్కుతుంది. అయితే విద్యార్థులు తమ ప్రతిభతో ముందుకు సాగుతారు. మహిళలకు మంచి గుర్తింపు రావడము, అనారోగ్యం పోయి ఆరోగ్యం చిక్కడము, శుభవార్తలు వినడము, భూమి, గృహము, వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరచరాస్తులు మీకు ఈరోజు కలిసి వస్తాయి. స్త్రీలకైతే పుట్టింటి పరంగా కానీ, అన్నదమ్ముల పరంగా కానీ, మేనమామల పరంగా కానీ మీకు ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు అనుకూలించే రంగులు గులాబీ రంగు, లేత ఎరుపు రంగు. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు పసుపు రంగు కాబట్టి ఆ రంగు వస్త్రాన్ని ఈరోజు అస్సలు ధరించకండి. మీకు చెప్పదగిన దైవారాధన నృసింహస్వామి వారి యొక్క స్తోత్రం కానీ, కరావలంబ స్తోత్రం కానీ, అష్టోత్రం కానీ తప్పనిసరిగా పఠించండి. మీకు గ్రహదోషాలు కానీ, దృష్టి దోషాలు కానీ, లేదా అంటే ఏదైనా నరదృష్టి కావచ్చు, ప్రత్యర్థుల నుంచి కావచ్చు, ఇలాంటివి ఏవైనా తెలియని దోషాలు ఉంటే కనుక పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ యొక్క కార్యక్రమాల్లో సక్సెస్ సాధిస్తారు. అది ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీరు ఏ కార్యక్రమం చేపడితే కనుక ఆ కార్యక్రమం సక్సెస్ సాధిస్తారు. అయితే సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. గతంలో శత్రువులు కూడా మీకు ఈరోజు మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తోంది. అందరికీ మీరంటే గౌరవం పెరిగి మీరంటే మంచి అభిప్రాయం కనబడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఆసక్తి పెడతారు. దాన ధర్మాలు మీకు తెలియకుండానే చేసే పరిస్థితి ఈ రోజు ఉంది. అయితే మీరు అనుకున్నది సాధించే వరకు ఈ రోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ రోజు మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తారు. కాలం కూడా మీకు అనుకూలంగా ఉండబోతోంది. అయితే రాబడి మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా అందే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు మీ యొక్క సంస్థల మీద దృష్టి పెట్టకపోతే మీ కింది ఉద్యోగస్తులు కావచ్చు, లేదా అంటే మరి ఏ ఇతర డిపార్ట్మెంట్ నుంచైనా మీకు అనుకోని ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క విధులను అంటే మీ డ్యూటీస్ చాలా హుషారుగా చేస్తారు. మీ పై అధికారుల మన్నన, గౌరవము పొందే అవకాశంతో పాటుగా ఒక గిఫ్ట్ కూడా మీకు వారు ఇవ్వబోతుంటారనమాట. అయితే పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు విదేశాలు వెళ్ళాలి అన్న మీ ప్రోగ్రాము క్యాన్సిల్ అయ్యే అవకాశం కనబడుతోంది. దానికి తగిన ఏర్పాట్లు తదుపరి రోజు ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు అన్ని విధాల సక్సెస్ ఉంటుంది. విదేశాలు వెళ్ళడానికి కానీ, ఇక్కడ చదువుకోవడానికి కానీ మీరు ఏది తలపెట్టినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రణాళికలు వేసుకోండి. మహిళలకు నూతనోత్సాహం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. స్థిరచరాస్తులు కొనుగోలు చేస్తారు. పుట్టింటి తరపు నుంచి కానీ, మేనమామ తరపు నుంచి కానీ ఏదైనా
ఆ ఆస్తి మీకు కలిసి వచ్చే అవకాశము ఆకస్మికంగా గోచరిస్తోంది. అయితే మీకు అనుకూలమైన రంగులు ఎరుపు రంగు, గోధుమ రంగు. మీకు ప్రతికూలతని ఇచ్చే రంగు గులాబీ రంగు కాబట్టి ఈ గులాబీ రంగు వస్త్రాన్ని ఈరోజు అస్సలు ధరించకండి. మీకు చెప్పదగిన దైవారాధన దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. కుదరదు మాకు దగ్గరలో లేదు అని అనుకున్న వాళ్ళు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని తప్పనిసరిగా పారాయణ చేసుకోండి. దీనితో పాటుగా గురు చరిత్రను ఈ రోజు ప్రారంభించి 7 రోజుల్లోనూ పారాయణ ఉంటుంది కదా, 7 రోజులు 11 రోజులు మీ యథాశక్తి తక్కువ కాలంలో కనుక పూర్తి చేసుకున్నట్టయితే మీకు చిరకాలంగా ఉండే సమస్య ఏదైనా ఉంటే కనుక అది తీరిపోయే పరిస్థితి ఈ రాశిలో ఉండేవారికి ఈ పరిహారంతో గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.